పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుండు అని చెప్పిన కాంచి ఒక మండలానికి ఒక ఇన్ఛార్జి, గ్రామానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుర్రు. 2 చోట్ల ఓడిపోయిండు పవన్ కళ్యాణ్ గారు అంటూనే పవన్ కళ్యాణ్ గారు అంటేనే భయపడుతుండ్రు. పిఠాపురం ప్రజలకి నా యొక్క చిన్న విన్నపం, మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు పిఠాపురంలో గెలిచిరో నాకు తెలియదు కానీ, ఎంత అభివృద్ధి చేసిరో కూడా నాకు తెలియదు కానీ, ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చివ్వండి. పిఠాపురం అంటే భారతదేశ చిత్రపటంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెడతాడు. అసలు అభివృద్ధి అంటే ఏందో పిఠాపురం ప్రజలకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఓడిపోయినప్పుడే ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి గెలిపిస్తే తనను గెలిపించిన నియోజకవర్గానికి ఇంకెంత అభివృద్ధి చేస్తాడో ఒక్క క్షణం ఆలోచించండి. మీకు అభివృద్ధి కావన్నా, లేదంటే పైసలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే వ్యక్తులు కావన్నా ఒక్క క్షణం ఆలోచించి మీ యొక్క ఓటు, బలమైన ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేయండి.